నమస్తే అండి. అక్కినేని నాగార్జున గారు కన్వెన్షన్ హాలు కూల్చేయటం జరిగింది. రెండో కోడలు రాకుండానే, ఇంకా పాదం పెట్టకుండానే ఇలా జరిగిందా, ఇంట్లోకి రాకుండానే అని కొందరు, లేకపోతే రాజకీయ కక్షలని కొందరు, ఇలా రకరకాల సందేహాలు, రకరకాల డౌట్లు అయితే మ్యాన్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత అనేది ఇప్పుడు వచ్చిన మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏది కూడా తాను పర్సనల్గా తీసుకుని అయితే చేయటం లేదు. హైదరాబాద్ నగరం చెరువులైతేనేంటి, ఆ సమీపంలో ఉండే కట్టడాలు ఏదైనా సరే అక్రమ కట్టడాలు అది కూడా కూల్చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎక్కడైతే ఇప్పుడు అక్కినేని నాగార్జున ఉన్న కన్వెన్షన్ హాల్ గురించి ఇప్పుడున్నది విషయం కాదు, 2014లోనే ఈ విషయాన్ని, ఈ చెరువుకి ఆనుకుని కట్టడాలు ఉండటం వల్ల ఆ వాటర్ అంతా హైదరాబాద్ సిటీని ముంచేస్తుందని చెప్పి ఆయన ముందే మెన్షన్ చేసి ఉన్నారు. అలాగే అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి కానీ నందమూరి ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ గురించి సఖ్యత అయితే లేదని చెప్పాలి. ఈ సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటంటే, ముందు నుంచే నాగేశ్వరరావు గారికి, ఎన్టీఆర్ గారికి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడే కొన్ని విభేదాలు రావడం జరిగింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 83 ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఈయనకి అక్కినేని నాగేశ్వరరావు గారికి గవర్నమెంట్ 7 ఎకరాలు ఒకటి ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియో అని చెప్పి, అన్నపూర్ణ 7 ఎకరాలు అని చెప్పి 2 రకాల స్టూడియోలు ఉన్నాయి. అందులో ఆయన స్టూడియోకి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన కట్టడాలు ఏమీ అక్కడ కట్టకుండా దాన్ని ఉంచేయటం వలన అది కరెక్ట్ పని కాదని చెప్పి అప్పట్లో ఎంతమంది వారించినా సరే నాగేశ్వరరావు గారికి నోటీసులు ఇవ్వటం, అదే సమయంలో ఆయన అస్వస్థకి గురయ్యి చెన్నై హాస్పిటల్ ఉండటం, ఆ రకంగా ఎన్టీఆర్ కుటుంబానికి, ఏఎన్ఆర్ కుటుంబానికి అంత సఖ్యత లేదనే చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న కన్వెన్షన్ హాలు అదైతే ఎన్టీఆర్ గారి తర్వాత గవర్నమెంట్ దిగిపోవటం, అన్నపూర్ణ 7 ఎకరాలు, దాని స్టోరీ అలా సమాప్తం అయిపోయింది, ఎలా దాన్ని దక్కించుకున్నారు. కానీ ఇప్పుడున్న కన్వెన్షన్ హాల్ అయితే కనుక అది చెరువుకి ఆనుకుని అక్రమంగా ఉండటం వలన దీని గురించి ఎప్పటి నుంచో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ కుమారుడైన అక్కినేని నాగార్జున గారు కోర్టులో వేయటం 2014లో. అప్పట్లో మన సీఎం కేసీఆర్ గారు ఫ్యామిలీతో సఖ్యతగా ఉండి ఆయనతో చాలా క్లోజ్గా ఉండటం వలన దాన్ని సమంత ద్వారా ఆపించడం జరిగిందని అంటున్నారు. ఒకసారి ఇదే విషయంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ నువ్వు నీ అంతా నీ కుమారుడు సమంత అని చెప్పి విమర్శించడం కూడా జరిగింది. అంటే వీరికి ఎలాంటి స్నేహాలు ఉన్నాయో, ఎలాంటి ప్రేమాభిమానాలు ఉన్నాయో పక్కన పెడితే సమంత వల్ల అది అలాగా ఆఫ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ నెక్స్ట్ ఎప్పుడైతే ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారో హైదరాబాద్లో ఇలాంటి కట్టడాలే చాలా చాలా కూల్చారు. మన అక్కినేని నాగార్జున గారిది ఒక్కటే పనిగట్టుకుని కూల్చడం కాదు, చాలా కట్టడాలు కూల్చారు. ఆ కూల్చివేతలో భాగంగా చాలామంది అపార్ట్మెంట్స్ కట్టుకుని డబ్బు ఇచ్చి కట్టించుకుని గృహప్రవేశం అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు కానీ ఎంతమంది ఇల్లులు కూల్చేయటం, ఎన్నో కుటుంబాలు రోడ్డుకి ఎక్కటం చాలా లాస్ అయిపోయింది. ఇప్పుడు మన నాగార్జున గారు ఏదో లాస్ అయిపోయింది అనుకుంటా అక్కడ లేదు. ఆ కన్వెన్షన్ హాల్లో ఆయన అద్దెకి ఇచ్చేది ఒక మామూలు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళైతే ఆ రెంట్ పేరు ఎత్తితేనే హార్ట్ అటాక్ వచ్చేస్తుందన్నమాట. అంటే మినిమం 50 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 వరకు పర్ డేకి ఆయన ఛార్జ్ చేసుకునేది. అంటే ఒక ఐ క్యాటర్ అన్నమాట. వేల కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఇతర డబ్బున్న కోటేశ్వర్లకే ఆ కన్వెన్షన్కి వెళ్ళి ఫంక్షన్లు చేసుకుంటారు. కానీ ఒక మాదిరిగా ఉండేవాళ్ళు అయితే ఫంక్షన్లు అయితే చేసుకోలేరు. ఈ కన్వెన్షన్ హాల్ విషయంలో ఆయన కాపాడుకునే విషయంలో ఆయన ఇదివరకు 9 కోట్లు కట్టి కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకోవటం కూడా జరిగింది. అలాగే దీనికి సంబంధించిన నోటీసులు ఇవ్వటం, అది కూడా హెచ్చరించినప్పుడు కూడా మన శనివారం పొద్దుట అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చి నాకు తెలియకుండా చేశారని చెప్తున్నారు.
ఈయన నాగార్జున శనివారం నాడు వెళ్ళి కోర్టుకి స్టే ఆర్డర్ తెచ్చుకునే సమయానికే 12:30కి అయ్యేటప్పటికే దాన్ని కూల్చివేత కంప్లీట్గా జరిగిపోయింది 100 మంది పోలీసు బందోబస్తు మధ్యన. ఏది కూడా ఎవరు కూడా కావాలని చెప్పి ఒక గవర్నమెంట్ పనిగట్టుకుని ఇన్ని వేల కోట్ల రూపాయలు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నది, అలాగే కొన్ని వేల కోట్ల విలువైన అయ్యాన్ కన్వెన్షన్ హాల్ అని చెప్తున్నారు. ఏదైతే కన్వెన్షన్ హాల్ కట్టిన ప్లేస్లో దాని పార్కింగ్ గానో లేకపోతే ఏదో ఒక ఖాళీ స్పేస్ గానో ఉంచుకుంటే ఈ రోజున ఆ కట్టడాలు కట్టిన వేల కోట్ల రూపాయలు కూడా నాశనం అవ్వేది కాదు. కానీ ఈయన దానికి సంబంధించింది అప్పట్లో ఏదైనా సరే ఒక కట్టడాలు ఒక స్థలం కొనుక్కునేటప్పుడు గవర్నమెంట్కి ప్రాపర్టీస్ దగ్గరలో కొనుక్కుంటే అవి మనం కలిపేసుకున్నా సరే అది గవర్నమెంట్కి పన్ను కట్టేయటమో లేకపోతే ఏదోలాగా మనం దాన్ని వదిలించేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈయన దాన్ని కబ్జా చేశారు అని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉండేది ఏది కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఫాలో అవుతారు. కానీ ఒక మనిషిని ఒక పర్సన్ని పనిగట్టుకుని కావాలని చెప్పి టార్గెట్ చేసి అయితే చేయటం జరగదు. ఈయన ఎన్టీఆర్ కుటుంబంతో సఖ్యతగా ఉండరు, కానీ కేసీఆర్ కుటుంబంతో సఖ్యతగా ఉంటారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉంటారు. ఈయన కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన పరులు. ఈయన గురించి ఎవరు కూడా పెద్దగా సింపతి చూపించకపోవడం కారణం ఏంటంటే ఈయన ఎప్పుడూ ఎవరికి కూడా ఒక దానం ధర్మం చేయటం కానీ, ఒక ఫౌండేషన్కి ఇవ్వటం కానీ, ఒక ట్రస్ట్కి ఇవ్వటం కానీ, ఈయన ద్వారా పేదలకి ఏమన్నా ఆపరేషన్ చేయించడం కానీ, పేదవారిని ఆదుకుంటాం కానీ, ఇలాగ 10 పైసలు కూడా ఆయన జనాలకి ప్రజలు పెట్టడం అనేది ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఈయన ఉండలేదు. ఈయనకి ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో ఏవియేషన్ స్టూడియోస్ ఉన్నాయి, యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, చాలా కొన్ని సినిమాలు తగ్గేసరికే ఆయన చాలా కోట్ల రూపాయలు బిజినెస్లో పెట్టుకుని టాప్ నెంబర్ 1 లిస్ట్లో, కోటేశ్వర లిస్ట్లో 5వ నెంబర్గా ఉన్నాడంటే ఆయన ఏ రేంజ్లో ఆస్తులు సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా సినిమా తీస్తానే 9 నుంచి 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఈయన ఏ రకంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండి వ్యాపారంలో కానీ, ఫిల్మ్లో కానీ, టీవీ ఇండస్ట్రీలో కానీ, బిజినెస్లో కానీ కోట్లాది రూపాయలు, ఒక కన్వెన్షన్ హాల్ రెంట్కే 25 నుంచి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంటున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆ కన్వెన్షన్ హాల్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇది కావాలని చెప్పి ఎవరు కూడా ఈయన్ని ఇరికించేసి రాజకీయ పరంగా అయితే చేయలేదు. కేసీఆర్ గారు అయితే సపోర్ట్ వల్ల ఆయన సేవ్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఈయన ఏ సపోర్ట్ లేదు, ఎవరు రికమెండేషన్ లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈయన నాకు ఒకటే అర్థమైంది, ఈయన పరిపాలనలో పెద్ద చిన్నని లేదు, పెద్దవాళ్ళు ఫోన్ కొడితే ఆపేసేసి సిస్టమ్ అయితే ఆయన దగ్గర ఉండదు, నిక్కర్చిగా సిన్సియర్గా పనిచేస్తున్నారని అర్థమైంది. మరి ఈ అక్కినే నాగార్జున గారి విషయంలోనే కాదు, ఇంకా చాలామంది, చాలా బిల్డింగ్లు, చాలామందివి ఇలాగా హైడ్రా పగలగొడుతూనే ఉంది. ఎప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ పోతుంది. నిన్న ఆయన ఒక మాట అన్నారు, భగవద్గీత నేను అనుసరించి చేస్తున్నాను అని చెప్పారు. కరెక్టే. భగవద్గీతలో కృష్ణుడు ఒకటే చెప్తాడు, ఆయన నీ పని నువ్వు చేసుకెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు అర్జునుడికి. అలాగే అర్జునుడిలాగా ఈయన తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు, ఇది కరెక్టే. కానీ నాగార్జున అనేటప్పటికీ ఆయనకి ఇలాగా కన్వెన్షన్ హాల్ కూల్చేశారా అని చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేసినప్పుడు కూడా ఇందులో ఎలాంటి రాజకీయ కక్షలు అయితే లేవు, రాజకీయ పూరిత చర్యలు అయితే లేవు. కాబట్టి దీన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.